మెదక్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. దూప్ సింగ్ తాండా కురుస్తున్న వానలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. గంగమ్మ వాగుకు వరద నీరు భారీగా చేరింది. బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్నందున దూప్ సింగ్ తాండా హవేలీ గన్పూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో స్థానిక ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియాలో రాత్రి నుండి కురిసిన భారీ వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉపరితల గనిలో భారీగా వర్షపు నీరు చేరడంతో దాదాపు 3000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు వెలికితీతతో పాటు ఓవర్ బస్ట్ పనులు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. భారీగా నీరు చేరడంతో క్వారీలో లారీలు, యంత్రాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వర్షపు నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు సింగరేణి అధికారులు చర్యలు వేగవంతం చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కేంద్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ వర్షానికి రామ్నూర్ గ్రామంలో ఇళ్లలోకి వరద వచ్చి చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వంట సామాగ్రి, వస్తువులు నీట మునిగిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం కారణంగా చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి.